ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గతంలో కూడా ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. సో ఇప్పుడు ఎలాంటి ఆధారాలను ముందుంచి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది? అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. విచారణలో భాగంగానే ఏపీ లిక్కర్ స్కామ్ పాలసీ రూపకల్పన, ఆయన అమలైన విధానం, మద్యం సరఫరా వ్యవస్థ, అలాగే లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్నటువంటి కంపెనీలు, మధ్యవర్తుల అంశాలపైన ఈడీ అధికారులు ప్రశ్నలు సాధించేటట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేక ఫైనాన్షియల్ లావాదేవీలు, డబ్బులు ఎటువంటి మార్గాల్లో ప్రవహించింది, ఆ షెల్ కంపెనీలకు పాత్ర ఉందా లేదా అన్న అంశం పైన కూడా ఇది దృష్టి సారించినట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ పలువురు వ్యాపారవేత్తలను, మాజీ అధికారులను విచారణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు పిలవడం రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకుని ఈ కేసుకు సంబంధించి ఉన్న సంస్థలు, వ్యక్తులతో విజయసాయిరెడ్డికి ఎలాంటి పరిచయాలు, లావాదేవీలు ఉన్నాయనే దిశగా ఈడీ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందని కూడా అయితే సమాచారం వస్తుంది. ఈ వ్యవహారం పైన విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన కూడా ఇవ్వలేదు. విచారణ ఫలితాల ఆధారంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే విధంగా గతంలో కూడా ఒకసారి ఢిల్లీలో ఈయనని విచారించిన నేపథ్యంలో మరికొన్ని ఆధారాలు, మరికొన్ని దానికి సంబంధించినటువంటి విషయాల కొరకే ఈ రోజు కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. సుమారు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.